హాయ్ అండి. ఈరోజు మన స్పెషల్ ఎంతో టేస్టీగా ఉండే ఉగాది స్పెషల్ నేతి బొబ్బట్లు ఎలా చేయాలో చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు వంటిల్లు విహారీ యూట్యూబ్ ఛానల్. ముందుగా ఒక కప్పు పచ్చిశనగపప్పు తీసుకొని 2 గంటలు నానబెట్టుకోవాలి. 2 గంటలు నానిన తర్వాత కుక్కర్లో పెట్టి ఏ కప్పుతో అయితే పచ్చిశనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు వాటర్ యాడ్ చేయాలి. అలానే 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేయాలి. ఇప్పుడు కుక్కర్ లిడ్ పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అవి ఉడికేలోపు మనం పిండిని కలుపుకుందాం. 2 కప్పుల గోధుమ పిండిని తీసుకుందాం. అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని, అలానే టేస్ట్కి తగినట్టు సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం. కొంచెం నీళ్లు వేసుకుంటూ చపాతీ పిండిలా సాఫ్ట్గా కలుపుకోవాలి. వీడియోలో చూస్తున్న విధంగా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. ఈలోపు మనం ఉడికించుకున్న పప్పు అయితే ఉడికిపోయింది. ప్రెజర్ అంతా పోయాక మూత తీసి చూపిస్తున్న విధంగా ఉడికించుకోవాలి. ఇప్పుడు పప్పుని వాటర్ అంతా పోయే వరకు వడకట్టుకుందాం. వాటర్ అన్నీ పోయే వరకు ఒక 5 మినిట్స్ పక్కనైతే పెట్టుకుందాం. పప్పులోని వాటర్ అన్నీ పోయాక మిక్సీలోకి తీసుకొని మెత్తగా చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఈలోపు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మనం గ్రైండ్ చేసిన పప్పుని యాడ్ చేసుకుందాం. అలాగే 1 కప్పు బెల్లంని వేసుకొని బెల్లం కరిగేంత వరకు మంటని లో ఫ్లేమ్లో పెట్టి కదుపుకోవాలి. అలానే అందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని, అలానే యాలకుల పొడిని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా బెల్లం అయితే కరిగి ఇలా కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి వేరే బౌల్లోకి తీసి పక్కన పెడదాం. ఇప్పుడు మనం కలిపి పక్కన పెట్టిన పిండిని తీసుకొని 2 నిమిషాలు కలుపుకోవాలి. ఇప్పుడు పిండిని నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని రౌండ్గా చుట్టుకుందాం. వీడియోలో చూపిస్తున్నట్టు ఫింగర్స్తో రౌండ్ బౌల్లా చేసుకొని లోపల స్టఫింగ్ పెట్టుకుందాం. స్టఫింగ్ బయటికి రాకుండా చూసుకోవాలి. పిండిని చపాతీ ముద్దలా తీసుకొని కొంచెం పిండిని వేసి రౌండ్ పోలీల్లా చేసుకోవాలి. లోపల స్టఫింగ్ బయటికి రాకుండా సాఫ్ట్గా రౌండ్గా అయితే చపాతీలా చేసుకోవాలి. చపాతీలా చేసుకున్న తర్వాత పైన పిండిని డస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వేడిగా ఉన్న ప్యాన్ మీద వేసి కొంచెం కాలిన తరువాత తిప్పి కొంచెం నెయ్యిని వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. అలానే రెండో వైపు తిప్పి మళ్ళీ కొంచెం నెయ్యిని వేసి మళ్ళీ స్ప్రెడ్ చేసుకుందాం. ఇలా 2 వైపులా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బొబ్బట్లు అయితే రెడీ.